పీపుల్స్ న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడంగా దర్శకుడు రాజమౌళి జేమ్స్ కామరూన్ స్టీవెన్ స్పీల్బర్గ్ తో పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ అందుకుంటున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాను కూడా ఉన్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా జేమ్స్ కామరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి గొప్ప దర్శకుల సరసన నిలవడానికి రాజమౌళి తీవ్రమైన ప్రయత్నమే చేస్తున్నారు. ఇక అందుకోసమే ఆయన చేయబోయే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ వచ్చే రాజమౌళి ఈ సినిమా విషయంలో మాత్రం అంతకు మించి కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు 2 సంవత్సరాల సమయాన్ని తీసుకుంటున్న రాజమౌళి ఇక ప్రొడక్షన్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా కోసం డిఫరెంట్ లొకేషన్స్ ని వాడుకున్న రాజమౌళి ఈ సినిమాతో ఖచ్చితంగా పెను ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అయితే ఈ సినిమా దాదాపు 400 నుండి 500 రోజులు వర్కింగ్ డేస్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ సినిమా కోసం దాదాపు 2 సంవత్సరాలు సెట్స్ మీదనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇప్పటిదాకా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఒక అటెన్షన్ క్రియేట్ అయ్యేది. కానీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేసేలా రాజమౌళి ఈ సినిమాని తీర్చిదిద్దాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ప్రతి సినిమాకి తన ఎంటైర్ ఫ్యామిలీ వర్క్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ళ అన్నయ్య కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా, రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథా రచయితగా, ఆయన పెద్దనాన్న శివశక్తి దత్త లిరిక్ రైటర్ గా, కీరవాణి భార్య వల్లి లైన్ ప్రొడ్యూసర్ గా, రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా, కీరవాణి తమ్ముడు కాంచి కథ సహాయకుడిగా, రాజమౌళి కొడుకైన కార్తికేయ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇలా ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు. కాబట్టి ఈ ఫ్యామిలీ మొత్తానికి ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో రాజమౌళి ఒక్కడే 150 కోట్ల రెమ్యూనరేషన్ ఉంచుకుంటున్నారట. ఇక మిగతా వాళ్ళందరూ కలిసి 150 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా దాదాపు 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ బడ్జెట్ లో కేవలం రాజమౌళి ఫ్యామిలీ 20% రెమ్యూనరేషన్ రూపంలో తీసుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.